వెల్కమ్ టు సిఆర్టీవీ సిగ్నేచర్ ఆఫ్ చిరంజీవి. ప్రస్తుతం మనం యాదాద్రి భువనగిరి జిల్లాలోని భువనగిరి మండలంలో తాజ్పూర్ గ్రామంలో ఉన్నాం మనం. సో నేటి కాలంలో విద్య పైన ఖర్చు అనేది మనం చూస్తూ ఉన్నాం. బిలో పావర్టీ అయినప్పటికీ, నిరుపేద కుటుంబాలు అయినప్పటికీ ఇల్లు అమ్ముకుంటూ, ప్లాట్లు అమ్ముకుంటూ, ఇంట్లో ఉన్న బంగారం తాకట్టు పెట్టి పిల్లల చదువు కోసం ఖర్చు పెడుతున్నారు. సో ప్రైవేట్ స్కూళ్ళల్లో మోజులలో పడి, ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్ మోజులలో పడి చాలామంది ఏం చేస్తున్నారు అంటే పిల్లల భవిష్యత్తు కోసం అని చెప్పేసి వాళ్ళకు భారాన్ని మించి ఖర్చు చేస్తూ అప్పుల పాలై పిల్లలు చదివిస్తున్నారు. ఆ విషయాన్ని గ్రహించినటువంటి తాజ్పూర్ గ్రామ సర్పంచ్ ఎవరైతే ఉన్నారో సంతోష శ్రీనివాస్ గారు ప్రభుత్వ పాఠశాలని కార్పొరేట్ స్కూల్కి ధీటుగా, ప్రైవేట్ స్కూళ్ళకి ధీటుగా అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తూ గ్రామాల్లో నుండి నిరుపేద విద్యార్థులందరికీ కూడా మంచి విద్యను అందించాలని ఒక లక్ష్యంతో తాజ్పూర్ గ్రామంలోని పాఠశాలని అభివృద్ధి చేయడం జరిగింది. ఒకసారి మనం చూద్దాం. తాజ్పూర్ గ్రామంలోని హై స్కూల్ అంటే గవర్నమెంట్ హై స్కూల్ అయితే ఉందో ఆ స్కూల్లో స్ట్రెంత్ ఎంత ఉంటుంది, ఆ పిల్లలకి ఎలాంటి ఫెసిలిటీ కల్పించారు, ఇలాంటి సౌకర్యాలు కల్పించబోతున్నది ఒకసారి చూద్దాం. మనం ఒకసారి చూస్తే మన స్కూల్ ఫ్రంట్ సైడ్లో అంటే ఆపోజిట్లో ఉన్నామని, ఎదురుగానే ఉన్నామని ఒకసారి చూడండి మీరు. ఇది ప్రహారీ గోడ మనం చూస్తున్నాం. ప్రహారీ గోడ అంటే ఏ గవర్నమెంట్ స్కూల్ కూడా లేనటువంటి సౌకర్యాలు కల్పించినా ప్రహారీ గోడ మీద పిల్లలకి ఆహ్లాదకరమైన వాతావరణం కలిగే విధంగా, పిల్లలకి స్కూల్ మీద ఉన్నటువంటి ఇంట్రెస్ట్ పెంచే విధంగా పెయింటింగ్ కూడా చూస్తున్నాం మనం. ఇది బయట చూస్తున్నాం మనం. ఇది ఆరు కూడా ఆపోజిట్ మంచి గార్డెన్ కూడా చూస్తున్నాం మనం. సో ఇది ప్రహారీ కూడా మన స్కూల్కి లోపలికి వెళ్ళి చూసినట్టయితే మండల పరిషత్ ప్రాథమిక ఉన్నత పాఠశాల తాజ్పూర్. ఇది ఎంట్రన్స్. ఇది ఎంట్రన్స్. ఇది క్లాస్ రూమ్ చూద్దాం ఒకసారి. లోపల ఇవి క్లాస్ రూమ్స్. పెయింటింగ్ కూడా చాలా అద్భుతంగా వేయడం జరిగింది. పిల్లలకి ఇది గవర్నమెంట్ స్కూల్ అనే థాట్ అయితే రాదు. సో నీట్గా అంటే కార్పొరేట్ స్కూల్కి ధీటుగా అంటే ప్రైవేట్ స్కూళ్ళ కంటే ఎక్కువగా మంచి సౌకర్యాలు ఉండే విధంగా సర్పంచ్ చొరవ తీసుకొని చేయడం జరిగింది. ఈ క్లాస్ రూమ్స్ చూస్తే ఆఫీస్ రూమ్ ఉంటుంది. సో ఇది క్లాస్ రూమ్. క్లాస్ రూమ్లో బెంచ్లు కూడా బాగా అరేంజ్ చేయడం జరిగింది. కరెంట్ లేదా? సో విద్యార్థులకి అది చూసి ఒకసారి బెంచ్ చూసి, బెంచ్లు, లైట్స్, ఫ్యాన్స్. సో ప్రతి క్లాస్ రూమ్లో కూడా ఏ విధంగా ఉంటుంది అంటే గవర్నమెంట్ స్కూల్ అనే ఫీలింగ్ అయితే రాదు పిల్లలకి. సో ప్రతి క్లాస్లో నీట్గా బేస్లో అరేంజ్ చేయడం జరిగింది. క్లాస్ వైజ్ పైన రాస్తుంది. థర్డ్ క్లాస్, ఫోర్త్ క్లాస్, ఫిఫ్త్ క్లాస్ అని చెప్పేసి. ఇది ఫిఫ్త్ క్లాస్ వరకు. లోపలికి సో ఈ క్లాస్ రూమ్స్ మనం అంటే గోడ పైన, క్లాస్ రూమ్ ఆపోజిట్లో గోడ పైన చూస్తున్నాం మనము. తెలంగాణ మ్యాప్ కావచ్చు, అటు చూస్తే వరల్డ్ మ్యాప్ కానీ, ఇండియా మ్యాప్ కానీ. ఇదంతా ఏంటంటే పిల్లలకి నాలెడ్జ్ పర్పస్, పిల్లలు చూడగానే లొకేషన్స్ ఫైండ్ అవుట్ చేయడానికి వాళ్ళకి నాలెడ్జ్ పర్పస్ ఇలాంటి చిత్రపటాలు ఏవైతే ఉన్నాయో తెలంగాణ అండ్ వరల్డ్ మ్యాప్, అటు చూస్తే ఇండియా మ్యాప్ ఉండేది. క్లాస్ రూమ్కి వెళ్ళి ప్రయత్నం చేద్దాం కండి. సో ఇది క్లాస్ రూమ్. సో పిల్లలకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా బెంచ్ని కూడా అరేంజ్ చేయడం జరిగింది. ఇక్కడ మనం కళా తోరణం చూస్తున్నాం. పిల్లలకి ఏదైనా ఫేర్వెల్ పార్టీ కావచ్చు, ఫంక్షన్స్ కావచ్చు, అసెంబ్లీ కావచ్చు, పిల్లలకి ఏదైనా ప్రోగ్రామ్ చేసుకోవడానికి కళా తోరణం కూడా చూస్తున్నాం మనం ఇక్కడ. సో పిల్లలకి ఈవెంట్స్ జరుపుకోవడానికి కూడా తన సొంత నిధులతో ఇక్కడ కళా తోరణాన్ని కూడా నిర్మించడం జరిగింది. పిల్లలకి మధ్యాహ్నం పూట భోజనం అయిన తర్వాత చేతులు కడుక్కోవడానికి, టిఫిన్ బాక్స్ కడుక్కోవడానికి, పిల్లలు బయటికి వెళ్ళకుండా ట్యాబ్ చూస్తున్నాం. 10 ట్యాబ్లు నిర్మించడం జరిగింది. సో కొన్ని ట్యాబ్లు ఇంకా వర్క్లో వర్క్ ఉంది. సో ట్యాబ్ వర్క్ ఇది అంటే పిల్లలకి మధ్యాహ్నం పూట కావచ్చు, బ్రేక్ టైంలో కావచ్చు, చేతులు కడుక్కోవడానికి, మొహాలు కడుక్కోవడానికి, టిఫిన్ బాక్సెస్ వాష్ చేసుకోవడానికి మంచి సౌకర్యం కల్పించడం జరిగింది. ఇది వచ్చేసి వాటర్ ట్యాంక్. ఇది ఇది వాటర్ ట్యాంక్. సేవ్ వాటర్ సేవ్ లైఫ్ అనే కొటేషన్ తోటి వాటర్ ట్యాంక్ కూడా నిర్మించడం జరిగింది.
ఒకసారి గార్డెన్ చూపిద్దాం. సో ఇది గార్డెన్. నిజంగా నాకు తెలిసి ఏ ప్రభుత్వ పాఠశాల గార్డెన్ ఉండదు. సో అంటే ఇది ఏంటంటే పిల్లలకు ఒక ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటే కనుక వాళ్ళు చదువుకోవడానికి అనుకూలంగా ఉంటుంది, వీలుగా ఉంటుంది అని చెప్పేసి సో ఇట్లా గార్డెన్ కూడా నిర్మించడం జరిగింది. ఇది గార్డెన్ ఇది. సో ఇక్కడ నుంచి చూస్తే సరౌండింగ్ మొత్తం కూడా గార్డెన్ ఏర్పాటు చేయడం జరిగింది. గోడ కూడా చూపించు. ఇది మెయిన్ గేట్ ఇది రైట్. సో ఇది పిల్లలకి అక్కడ ఉన్న ఫ్రెండ్ పిల్లలు రావడానికి పోవడానికి, ఇది మాత్రం టీచర్స్ రావడానికి పోవడానికి చెప్పేసి ఇంకో 2 గేట్లు ఏర్పాటు చేయడం జరిగింది. సో గార్డెన్ మాత్రం చాలా బాగుంది నిజంగా. సో దీన్ని అట్లా మెయింటైన్ చేస్తే కనుక ఇంకా బాగుంటుంది. ఇది గార్డెన్ అంటే మనం స్కూల్ ఆవరణలో ఉన్నాం, గ్రౌండ్లో ఉన్నాం మనం. సో మనం చాలా చోట్ల చూసినాం, ఈవెన్ దో ప్రైవేట్ స్కూళ్ళల్లో కూడా, కార్పొరేట్ స్కూళ్ళల్లో కూడా పిల్లలకి వాష్రూమ్ సరిగా లేక, బాత్రూమ్ సరిగా లేక చాలా మంది పిల్లలు ఇబ్బంది పడుతున్నారు. కానీ ప్రభుత్వ పాఠశాలలో తాజ్పూర్ గ్రామం ఒకసారి చూడండి మీరు. ఇటు చూస్తే బాయ్స్ టాయిలెట్ అని చెప్పేసి, ఇటు చూస్తే గర్ల్స్ టాయిలెట్ అని చెప్పేసి పిల్లలకి ఎక్కడ కూడా చిన్న ఇబ్బంది కలగకుండా వాళ్ళకి అన్ని రకాల సౌకర్యాలు కలిగే విధంగా, గర్ల్స్ కావచ్చు బాయ్స్ కావచ్చు ఎలాంటి ఇబ్బంది కలగకుండా వాళ్ళకి అన్ని రకాలుగా సౌకర్యాలు ఉండే విధంగా బాత్రూమ్ కూడా నిర్మించడం జరిగింది. ఒకసారి చూద్దాం, లోపలికి వెళ్ళి చూద్దాం. సో ఇది వాష్రూమ్స్, బాయ్స్ టాయిలెట్స్ తీసుకో. ఇది వాష్రూమ్స్. ఇది ఇంకా ఓపెన్ చేయనట్టు ఉన్నాడు, స్కూల్ స్టార్ట్ కాలేదు కాబట్టి. ఇంకా ఇది పిల్లలకి బాత్రూమ్, లాట్రిన్కి. ఇది బాయ్స్ సెక్షన్, బాయ్స్కి. ఇది ఇంకా ఉందా? సో ఇది ఇంకుడు గుంత. ఇది నిజంగా పిల్లలకి నేర్పించాల్సిన విషయం. ఇది ఇంకుడు గుంతలు అనేది చాలా అవసరం మనకి. సో స్కూల్లో కూడా పిల్లలకి అవేర్నెస్ వచ్చే విధంగా ఇంకుడు గుంతలు నిర్మించడం జరిగింది ఇక్కడ స్కూల్ ఆవరణలో. ఇక్కడ ఇంకుడు గుంత చూస్తున్నాం మనం. సో అటు చూస్తే మనం ఇది బాయ్స్ టాయిలెట్ అయితే, ఇక్కడ వచ్చేసి గర్ల్స్కి. సో ఇది చూడండి, నిజంగా ఇది చూడండి ఒకసారి. గర్ల్స్ కి అంటే వాష్రూమ్ కి, బాత్రూమ్ కి ఇబ్బంది కాకుండా తన సొంత నిధులతో పాఠశాల ఆవరణలో ర్యాక్ సంతోష శ్రీనివాస్ గారు నిర్మించడం జరిగింది. 1 2 3 4. ఏం పేరు అండి పేరు? My name is Arshad. Which class you are studying now? I am studying in 6th class. Okay. ఎంత చదువుకున్నాను? నేను కిడ్స్ కిందంలో చదువుకున్నాను. ఎక్కడది? బీబ్నగర్. మరి ఈ ఇయర్ ఏ స్కూల్ పోతున్నావు? తాజ్పూర్ లో గవర్నమెంట్ స్కూల్ కి పోతున్నాను. స్కూల్ పోవా? ఈ స్కూల్లో అన్ని పెట్టిరు, అన్ని మంచిగా ఉన్నాయి కాబట్టి ఈ స్కూల్ కి వస్తున్నా. గవర్నమెంట్ స్కూల్ కి వస్తున్నావు? ఇంకో ప్రైవేట్ స్కూల్ పోయినావు కదా, ఇప్పుడు ఎందుకు గవర్నమెంట్ స్కూల్ ఎందుకు వస్తున్నావు? మరి అన్ని మంచి చేసిరు, వాష్రూమ్ అన్ని మంచి చేసిరు, అన్ని పెట్టిరు అని అందుకు వస్తున్నా. ఎంత స్కూల్ మీది? కిడ్స్ కిందం. ఇప్పుడైతే గవర్నమెంట్ స్కూల్. ఓకే రైట్. ఈ పేరు ఏం పేరు? మై నేమ్ ఇస్ రామ్ చరణ్. ఇప్పుడు ఇంతకు ముందు నేను కూడా కిడ్స్ కిందం స్కూల్కి పోయాను. ఇప్పుడు మా ఊళ్ళో మంచి స్కూల్ పెట్టి అవి ఇట్లా అన్ని గేమ్స్ ఉన్నాయి, మేము ఆడుకునేటివి మంచిగా చెప్తారు. అందుకనే ఇప్పుడు ఈ స్కూల్కి వస్తున్నాను. ఎవరు ఇట్లా స్కూల్ అంతా ఎవరు అంతా బాగా చెప్పించింది? మా బాబాయ్ రాకల శ్రీనివాస్ గారు చెప్పించిందా? పెయింటింగ్ అంతా చెప్పించింది కదా? చెప్పించిండు. ఇదే స్కూల్ ఉంటావు ఇక నువ్వు? ప్రైవేట్ స్కూల్ పోవు ఇక? ఏం పోను, గవర్నమెంట్ స్కూల్ చదువుకుంటావు? గవర్నమెంట్ స్కూల్లోనే. ఎందుకు స్కూల్ ఇది? కిడ్స్ కింగ్డమ్ స్కూల్. ఓకే ఓకే. ఇదిరా? మై నేమ్ ఇస్ మోక్షజ్ఞ. నేను ఇంతకుముందు ప్రెసిడెంట్ స్కూల్లో చదివాను. ఇప్పుడు ఎంపీయూపీఎస్ తాజ్పూర్ గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నాను. ఇక్కడ అన్ని మంచిగా జరుగుతున్నాయి, ప్లే గేమ్స్. అప్పుడు వాష్రూమ్స్ అన్ని గలీజ్గా ఉండే, ఇప్పుడు అన్ని కొత్తగా మారిపోయాయి. పెయింటింగ్స్ అంతా, గార్డెన్ ఇట్లా అన్ని వేయించారు. గవర్నమెంట్ స్కూల్ వస్తావు అయితే? ఏ క్లాస్? 6th. ఎవరు గార్డెన్ ప్లే గ్రౌండ్ అంతా ఎవరు చేయించారు? డాక్టర్ రాకల శ్రీనివాస్. డాక్టర్ రాకల శ్రీనివాస్ చేయించిందా? గవర్నమెంట్ స్కూల్కి వస్తావు?